ఇప్పుడు మనం సొసైటీలో బాగా ఇబ్బంది పడి నామోషీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. డాక్టర్ దగ్గర చెప్పుకోలేక, ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేక, కొంతమంది ఫీల్ అవుతూ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా! అలాంటి సిచ్యువేషన్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వాటిలలో ఒకటి పీఎంఏ అంటారు. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని చెప్పడం జరుగుతది. నిన్ననే యెస్టర్‌డే ఒక పేషెంట్ వచ్చాడు. ఒక 40 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా ఉంటాయి. మా బ్రాంచ్‌కొచ్చారు. స్టేటింగ్ దట్ మాకు ఇట్లా కంప్లెయింట్ ఉంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వీర్యస్ఖలనం త్వరగా అవుట్ అయిపోతా ఉంది అని చెప్పడం జరుగుతా ఉందన్నమాట. మేము మాట్లాడుతున్నప్పుడు నాకు అతను చెప్పడం ఏంటంటే, కారణం ఏంటి అని అడిగాననమాట. ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే, గత 1 ఇయర్ నుంచి కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాను. ఏమన్నా కొమార్బిడ్స్ ఉన్నాయా అని కూడా అడగడం జరిగింది. సో, ఆడు చెప్పాడు, నాకు షుగర్ ఉంది. ఒక 5-6 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు ఏమైంది? ఏమన్నా స్ట్రెస్ ఉందా? అంటే, ఇంతకుముందు ఉండేది. ఇప్పుడేమంత ప్రాబ్లమ్ ఏం లేదు అనేది చెప్పడం జరుగుతాదనమాట. సో, స్ట్రెస్ అనేది ఏం తక్కువ లేదు. కాబట్టి కొద్దిగా నేను ఒక 3-4 మంత్స్ క్రితము బాగా డిప్రెషన్‌కి గురయ్యాను అని చెప్పడం జరిగిందనమాట. నేను అడిగాననమాట. వాట్ మేడ్ యూ టు గో ఇంటూ డిప్రెషన్ అని చెప్పేసి. అతనన్నాడు, కొద్దిగా మా వైఫ్ గురించి కొద్దిగా ఇబ్బందయింది. వి హాడ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ముగ్గురు కిడ్స్ ఉన్నారు. వి హాడ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. అంతా బావుంది. నేను టైమ్ ఇస్తా ఉన్నాను. బట్ తనకి వైఫ్‌కి ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి తను ఎవరితోనో చాట్ చేస్తూ ఉండడం వల్ల తనేదో డిప్రెషన్‌కి లోనైపోయి తను మానసికంగా అంటే కమ్యూనికేట్ కూడా చేయలేకుండా ముందుగానే తనకు తాను డిసైడ్ అయిపోయాడు. సో, సంథింగ్ రాంగ్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ బిట్వీన్ హిస్ వైఫ్ అండ్ ది అదర్ పర్సన్ అని చెప్పేసి. సో, కమ్యూనికేట్ చేస్తే వెళ్ళిపోయేదానికి అతను కమ్యూనికేట్ చేయకుండా మదన పడి ఎప్పుడో ఇంకా ఎక్సెస్ అయిపోయి తను కంట్రోల్ చేసుకోలేక ఒకరోజు అడిగేసాడు. అంటే దెన్ షీ కేమ్ అప్ విత్ దిస్ థింగ్. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఏమి ఫిజికల్ ఇంటిమసీ లేదు. ఏం లేదు. దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ మాట్లాడుతా ఉన్నాను అని మాత్రమే చెప్పడం జరిగింది. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్‌గా తను అదంతా ఆలోచన చేయకుండా ఇంతకుముందు ఏం చేశాడంటే బాగా లోతుగా దాని గురించి ఆలోచన చేసి ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఐ హాడ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ టైమ్ ఉంటుండే. సో, ఏమంటారు చిల్డ్రన్‌తో మంచిగా టైమ్ స్పెండ్ చేసేవాడిని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేవాడిని. వర్కింగ్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అనమాట. రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాను. ఫినాన్షియల్‌గా బాగున్నాను. ప్రతి విధంగా బాగున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ ఈ టెన్షన్స్ వల్ల కొద్దిగా డయాబెటిస్ వచ్చింది. అది తప్ప వేరే కమ్యూనికబుల్ డిసీజ్ గానీ, కాంటాక్ట్ అయ్యే డిసీజ్ గానీ, ఇంకా వేరే కంప్లెయింట్స్ అంటే ఏమీ లేవు. బట్ ఎందుకొచ్చింది ఇలా అని ఇబ్బంది పడతా ఉన్నాడనమాట. దెన్ ఐ సెడ్ కొద్దిగా కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో, కూర్చొని మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ చేసుకోండి. దే హావ్ డన్ ఇట్ ఆల్రెడీ. సో, ఇప్పుడేంటి అంటే కొద్దిగా ఇంకా డల్‌గా కొద్దిగా ఫ్రీక్వెన్సీ అనేది త్వరగా ఔట్ అవ్వడం లాంటివి జరుగుతా ఉన్నాయని చెప్పాడు. దెన్ బిఫోర్ టర్నింగ్ ఇంటూ అన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మీరు ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ తీసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఫిజికల్లీ యాస్ వెల్ యాస్ ఎమోషనల్లీ. మనకున్న ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అవుతది. క్లియర్ అయిపోయి క్లియర్‌తో స్ట్రెస్, టెన్షన్స్ ఏమన్నా ఉన్నా గూడా అది కూడా క్లియర్ చేసేసుకొని మనము ఇంటిమసీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఫిజికల్ ఇంటిమసీ. మనకొచ్చేసి మెంటల్‌గా గూడా మనం ఈజీలీ టు కమ్యూనికబుల్ ఉండాలనమాట. ఇద్దరము కమ్యూనికేట్ చేసుకొని, మాట్లాడి దట్ హౌ బాండ్స్ డెవలప్ అనమాట. బాండ్స్ డెవలప్ అవ్వకుండా మనం ఎటువంటి ఫిజికల్ ఇంటిమసీ చేసినా అది మెకానికల్ ఉంటుంది. సో, మెకానికల్ కాకుండా వచ్చేసి ఎమోషనల్‌గా మంచిగా అటాచ్‌మెంట్ లోనైపోయి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈజీగా పక్కన ఆ పార్ట్నర్‌తో షేర్ చేసుకుంటే మనకి కంప్లెయింట్ నుంచి త్వరగా ఇది వస్తుందనమాట. ఇంకోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ హోమియోపతిలో బెటర్ అవుతుంది. మనకేమవుతుంది అంటే అక్కడున్న బ్లడ్ వెసల్స్ కానీ, మజిల్‌కి గానీ మంచిగా బ్లడ్ సప్లై అనేది జరిగేసి నర్వ్ మీద కమాండ్ తెచ్చుకొని హోల్డింగ్, గ్రిప్పింగ్ కేపబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకొక నేను స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ గురించి కూడా అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత థిక్ కాండమ్స్ ఎలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా హెల్ప్ చేశాను. ఇదంతా ఆ కేస్ పరంగా అనమాట. యూజువల్లీ ఏమవుతుందంటే ఎర్లీ ఏజెస్‌లో సెక్షువల్ ఎక్స్‌పీరియన్స్‌కి గురైనప్పుడు గానీ, ఎర్లియర్ ఏజెస్‌లో సెక్షువల్ అబ్యూజెస్‌కి గురైనప్పుడు గానీ, మాస్టర్బేషన్ హ్యాబిట్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉన్నప్పుడు గానీ, లేదంటే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి చానా ఏళ్ల నుంచి ఉండి నర్వల్ అఫెక్షన్స్‌కి లోనైనప్పుడు గానీ, ఎక్కువ యాంగ్జైటీ, డిప్రెషన్‌కెళ్ళినప్పుడు గానీ కూడా ఇలాంటి పీఎంఈ కంప్లెయింట్స్ అనేవి మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. ఇలాంటి కంప్లెయింట్స్ వచ్చేసి కంపల్సరీలీ డాక్టర్ దగ్గరికి వెళ్లి
ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. వితౌట్ దిస్ థింగ్ ఓన్లీ మెడికేషన్ ఒకటి హెల్ప్ చేయదు. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా లైక్ డ్రింకింగ్, స్మోకింగ్‌తో కొద్దిగా ఆల్టర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటది. సో, ఆ స్మోకింగ్, డ్రింకింగ్, వాసో కన్స్ట్రిక్షన్ వలన బ్లడ్ సప్లై అనేది తక్కువ అవ్వడం వలన కూడా మనకి ఇలాంటి కంప్లెయింట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటది. సో, మనకేమన్నా అలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయా? అవన్నీ కూడా ఒకటి అనలైజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం అంటూ జరగాలి. ఓన్లీ 40స్‌లోనే లేదా 40 తర్వాత 42, 45లోనే ఎందుకొస్తాయి ఇలాంటి కంప్లెయింట్స్ అంటే, ఆబ్వియస్‌లీ థాట్ ఈస్ అన్ ఏజ్ వేర్ ఏమంటారు, ఒక మనిషి ఫినాన్షియల్‌గా గానీ, రెస్పాన్సిబిలిటీస్ పరంగా గానీ, ఆర్థికపరమైన ఇబ్బందులైతే గానీ, ఒక కుటుంబంగా తను సెట్ అయ్యే ఏజ్ అలాంటి ఏజ్‌లో. అలాంటి ఏజ్‌లో ఏమవుతుందంటే స్టార్టప్స్ చాలామంది స్టార్ట్ చేస్తారు. కొంతమంది సక్సెస్‌ఫుల్ అవుతారు. చాలామంది ఏమంటారు లాస్‌లో ఫేస్ చేయాల్సొస్తది. సో, అలాంటి థింగ్స్‌లో ఏమవుతుందంటే విత్ వేరే వేరే కంప్లెయింట్స్ అన్నిటితో పాటుగా ఈ కంప్లెయింట్ కూడా ఒకటో దానికి ఒకటి రావడం అనేది స్టార్ట్ అవుతది. సో, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. డీటెయిల్‌గా కేస్ తీసుకొని ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాం, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ర్యాపో ఎట్లా ఉంది, మేము ఏమన్నా ఎస్టీడీస్ ఉన్నాయా, లేదంటే హ్యాబిట్స్ ఉన్నాయా, మాస్టర్బేషన్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసేసి ఏం దాని పరంగా మనము ఒక మంచి మెడికేషన్ పరంగా ముందుకు రావాల్సి ఉంటుంది. డీటెయిల్‌గా కేస్ తీసుకోవడం వల్ల మనము హెల్ప్ చేసి అతని ఈ కంప్లెయింట్ నుంచి విముక్తి అయితే పొందగలం. లేదు అంటే ఇది లేటర్ టర్న్స్ ఇంటూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లోకి వెళ్ళిపోతే ఇంకా లేటర్ పార్ట్ ఆఫ్ స్టేజ్‌లో అతనికి ఫ్యామిలీతో గానీ, ఇతరత్ర వాళ్ళతో గానీ ఎటువంటి రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోలేకపోవడము, అతను ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగా ఇబ్బంది పడడం అనేది మనం రెగ్యులర్‌గా చూడబోయే థింగ్ అన్నమాట. సో, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలన్నా, రెగ్యులర్‌గా అతనికి పీస్‌ఫుల్ సెక్సువల్ లైఫ్ కావాలన్నా, అతని ఫ్యామిలీతో హ్యాపీగా మెలగాలన్నా, సో, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ట్రీట్మెంట్‌తో పాటుగా స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కొంతమంది ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. కొంతమంది రిలీఫ్ అవుతారు. కొంతమంది నిద్రపోతారు. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో, ఆ స్ట్రెస్ బస్టర్ ఏంటి లైఫ్‌లో అది తీసుకొని ఈజీలీ కమ్యూనికబుల్ థింగ్స్ మాట్లాడి బాండింగ్ డెవలప్ చేసుకొని కమ్యూనికేషన్ మంచిగా మాట్లాడితే ఈ కంప్లెయింట్ నుంచి మంచిగా పూర్తిగా విముక్తి అయితే పొందవచ్చు. ఈ కంప్లెయింట్‌తో కనుక బాధపడతా ఉంటే క్రింద స్క్రోల్ చేయబడిన నెంబర్ గానీ, దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ బ్రాంచ్‌ని గానీ సంప్రదించండి. థాంక్ యూ. చాలామంది ఒక అపోహలో ఉంటారు. మళ్ళీ మోకాల్లో గుజ్జు పెరుగుతుందా అండి అని. పెరుగుతుందండి. ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి మనం ఏ విధంగా ఎటువంటి మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్ అనేది తీసుకోవాలి, ఎలా యూజ్ చేస్తే మనకు ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి మనకి విముక్తి వస్తుందో మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దానికి కారణం ఏంటి? అదేమన్నా టియర్ జరిగిందా? లేకపోతే ఏమన్నా దెబ్బ తగిలి ఇలా అవుతుందా? లేదా ఏజ్ రిలేటెడ్ అవుతా ఉందా? లేదా బోన్స్ ఏమన్నా వీక్ అవుతా ఉన్నాయా? ఇవన్నీ ఎక్స్‌రే చేయించిన తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చేస్తే చెక్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసుకొని, ఎర్లీగా మనము గనుక దాని రూట్ కాజ్ కనుక్కొని ట్రీట్ చేయగలిగితే 100% మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంది. హోమియోపతిలో మనకేంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది.